బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే నిలయం విద్యాలయం. చిన్నారులకు అదో సరస్వతి దేవాలయం. విద్యాబుద్ధులు నేర్పే ఆ ఆలయానికి పక్కా భవంతి లేదు. పరదల కిందే పాఠాలు. ఎండైనా వానైనా చల్లగా చలేసినా అక్కడే విద్యాబోధన. మరి ఆ పరదల పాఠాలు ఎక్కడ? అధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వ పాఠశాలలకు అతీగతి లేకుండా పోయింది. అందుకు ఉదాహరణ ఈ పరదల పాఠశాల. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న పట్టించుకున్న నాదులే లేరు. పట్టణ కేంద్రంలోని సాయినగర్ రజక వీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. సమస్యల వలయంలో కుట్టుమిట్టాడుతోంది ఈ సర్కార్ బడి. పక్కా భవనం లేక ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఆ పరదల కిందే చిన్నారులకు పాఠాలు. తరగతి గదులు లేవు. ఒకే ఒక్క రేకుల షెడ్డు. దాని పక్కనే పరదలతో వేసుకున్న మరో గది. గట్టిగా గాలి వస్తే విద్యార్థుల పుస్తకాలు చెల్లా చెదురే. చినుకు వాన పడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిందే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అయితే వెనుకబడిన ప్రాంతం అనుకోవచ్చు. కానీ ఖమ్మం నగరంలోనే ఇలాంటి దుస్థితిలో పాఠశాల నడుస్తోందంటే అందరినీ ఒక్కింత ఆశ్చర్యానికి గురి చేయగా ప్రజా ప్రతినిధులు అధికారులపై మాత్రం కన్నెర చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాము చదువుకునేందుకు ఒకే ఒక గది ఉందని 50 మంది విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పాఠాలు వినేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఎండ వస్తే కళ్ళు తిరుగుతాయి, వానొస్తే తడుస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 4వ క్లాస్ చదువుతున్నా. ఎండొచ్చినా వానొచ్చినా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకి స్కూల్ కట్టియండి, మేము మంచిగా చదువుకుంటాం. మాకు 2 సార్లు 5 క్లాసులు 2 సార్లు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకి స్కూల్ కట్టియండి ప్లీజ్. నాకు మంచిగా చదువు రావాలి. వాన వస్తే బ్యాగులు తడిచిపోతున్నాయి. ఇవన్నీ ఈ ఎండ వస్తే మాకు ఉడకపోస్తుంది. ఇదన్నీ మాకు బిల్డింగ్ కావాలి, పెద్ద స్కూలు చదువుకుంటానికి. వాన వస్తే ఏందో బ్యాగులు తడిసిపోతున్నాయి. లోపల ఎండ కొడితే ఎండ ఉక్కపోస్తుంది. కొంచెం పెద్ద బిల్డింగ్ కట్టిస్తే మేము చదువుకుంటాం. నేను 5వ క్లాస్ చదువుతున్నా. మాకు 2 సార్స్ ఉంటారు. ఎండొచ్చినా వాన వచ్చినా మాకు ఇబ్బందిగా అవుతుంది. మాకు స్కూల్ కావాలి. వాన వచ్చినా వరద వచ్చినా అందరు ఒక దగ్గరే కూర్చుంటున్నాం. ఇరుకిరుగ్గా అవుతుంది. ప్లీజ్ సార్ మాకు ఒక స్కూల్ కట్టియండి, మేము మంచిగా చదువుకుంటాం. ఇకపోతే పాఠశాల 2016 నుంచి అద్దె భవనంలోనే నడుస్తోంది. అయితే కాలనీ ఏర్పాటు చేసే సమయంలో కొంత స్థలం ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఆ మాట నెరవేరకపోవడంతో అద్దె భవనంలోనే విద్యాబోధన సాగుతోందంటున్నారు అక్కడి స్థానికులు. ఇక పాఠశాల దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, విద్యార్థుల పరిస్థితులు చూసైనా స్కూల్ భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పాఠశాల ఉపాధ్యాయులు. అదే జరిగితే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో మేము బోధిస్తున్నాం. 53 మంది విద్యార్థులు మా పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ మరి మా పిల్లలకు కావాల్సినటువంటి సరైన వసతులు లేనటువంటి ఒక ఇంట్లో మేము కిరాయికి తీసుకొని మన పాఠశాలను నిర్వహిస్తున్నాము. మరి మా పాఠశాలలో విద్యార్థులు బాగానే ఉన్నారు, కానీ పక్కా బిల్డింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా పాఠశాల సమస్యలను మా ఎంఏ గారి ద్వారా డిఓ గారికి విన్నవించడం జరిగింది. డిఓ గారు కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే మాకు ఇక్కడ వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ సరైన గదులు లేకపోవడం వల్ల టార్పాలిన్ పట్టాలు కట్టుకొని కింద ఒక 2 తరగతులను నిర్వహిస్తూ ఉన్నాము. వర్షం వచ్చినా ఎండగొట్టినా కానీ మా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పక్కా బిల్డింగ్ను ఏర్పాటు చేయమని విన్నవించడం జరిగింది పై అధికారులకు. వాళ్ళు సహృదయంతో మా బాధను అర్థం చేసుకొని మరి వాళ్ళు మాకు బిల్డింగ్ ఇవ్వడానికి, స్థలాన్ని ఏర్పాటు చేసి బిల్డింగ్ ఇవ్వడానికి చేస్తా అన్నారు. త్వరలో ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. చూశారుగా, ఇది ఖమ్మం నగరంలోని ప్రాథమిక పాఠశాల దుస్థితి. మరి ఇకనైనా ఆ చిన్నారుల ఆవేదన అటు పాలకులను ఇటు అధికారుల హృదయాన్ని కదిలిస్తుందా? పాఠశాల భవనాన్ని నిర్మించి ఇస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.